భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి వారంలానే ఈ వారం కూడా అనంతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు ప్రకృతి ఉమా మహేష్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు అండ్ పిఎంసి ప్రేక్షకులకు స్వాగతులకు వెల్కమ్ సార్. మరి ప్రతి వారం కూడా అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందిస్తూ ఎంతో చక్కని క్లారిటీలు మాకు ఇస్తున్నారు. మరి ఈ వారం కూడా నేను కొటేషన్స్తో సిద్ధంగా ఉన్నాను. మరి నా మొదటి కొటేషన్, మన జీవితంలో జరుగుతున్నది ఏదైనా మన ఆత్మ యొక్క అత్యున్నత లక్ష్యంలో భాగంగానే జరుగుతున్నాయన్న విషయం అర్థమైతే ఆనందమే ఆనందం. మనము జీవితంలో ఎన్నో కోరుకుంటూ ఉంటాం, కానీ అనుకోనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం ఒకటి అనుకుంటాం, ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. ఒకటి కావాలనుకుంటాం, మరొకటి ఏదో జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే చాలా బాధకు గురవుతూ ఉంటాం. నేను ఇంత ప్రయత్నిస్తే కూడా ఆఖరికి ఇది ఎందుకు జరిగింది, దానికి సమాధానం దొరకదు చాలాసార్లు. అంటే మన మనసుతో ఆలోచిస్తే చాలా సమాధానాలు దొరకవు. ఈ యొక్క జీవితంలో మనం చేసేది ఏంటంటే చాలా మటుకు ఈ లౌకిక జ్ఞానాన్ని ఉపయోగించి, లౌకిక జ్ఞానాన్ని బేస్ చేసుకొని ఎన్నో గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్ కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అది మానసికం లేదా సామాజికం. కానీ ఈ భూమి మీదకి మన ఆత్మ ఒక లక్ష్యంతో వచ్చింటుంది. ఈ యొక్క మనం అనుకున్న భౌతిక లక్ష్యాలు, మానసిక లక్ష్యాలు, సామాజిక లక్ష్యాలు ఈ యొక్క ఆత్మ యొక్క లక్ష్యాలతో సంబంధించి ఉండకపోతే ఆత్మ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అది కూడా మనమే, మన అంతరాత్మ. అప్పుడు మనం అనుకోనివి వస్తూ ఉంటాయి. అది యాక్చువల్గా మనం అనుకున్నవే, మన మనసు కాదు, మన ఆత్మ. కొన్ని తీసేయడం, కొన్ని పెట్టడం, కొన్ని జరగకుండా ఆపడం, ఇవన్నీ కూడా మన అంతరాత్మ చేస్తుంది. ఎందుకంటే ఆ ఆత్మకు ఒక ఉన్నత లక్ష్యం ఉంటుంది. ఈ భూమి మీదకి ఒక లక్ష్యంతో వస్తుంది, మన ఆత్మ ఎదుగుదల కోసం వస్తుంది. అలాగైతే మన స్కూల్కి ఒక లక్ష్యంతో వెళ్తాం, ఒక చదువు అనే ఒక లక్ష్యంతో. చదువు అనే లక్ష్యంతో వెళ్ళినప్పుడు ఆ స్కూల్ టీచర్ ఏం చేస్తాడు, కొన్ని కంట్రోల్స్ పెడతాడు, కొన్ని రూల్స్ పెడతాడు. మనం అనుకున్నన్ని చాక్లెట్లు ఇవ్వడం, అనుకున్నన్ని బ్రేక్స్ ఇవ్వడం జరగదు. మనం అన్నీ అనుకోవచ్చు, కానీ దానికంటే ఒక పద్ధతి ఉంటుంది ఎదగాలి అనుకుంటే స్కూల్లో. అలాగే ఈ భూమి అనే ఒక అద్భుతమైన పాఠశాల ఎదగాలంటే ఆత్మకు ఒక విధానం ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. దానికి అనుగుణంగా తను కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఆత్మ. కాబట్టి అన్నీ అనుకున్నవి జరగకపోవచ్చు, అన్నీ అనుకున్నవి జరగలేదు అంటే మనం బాధపడే అవసరం లేదు. అద్భుతమైనదే జరిగింది, అద్భుతమైన లక్ష్యానికి అనుగుణంగా జరిగింది అనే క్లారిటీ మనం తెచ్చుకుంటే బాధ ఉండదు. ఎప్పుడు హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంటాం. అంటే ఆత్మ యొక్క ప్రణాళికలో మనం అనుకున్నది లేదు అని అనుకోవద్దు, అంతే. అనుకోవడమే ఒక క్లారిటీ. అది కూడా మన యొక్క క్లారిటీ, మన యొక్క ఆత్మనే. ఇంకొకరు ఎవరో దేవుడు ఆత్మే కాదు. మన ఆత్మకు కొంత లక్ష్యం ఉంటుంది, మన తల్లిదండ్రులకు కొంత లక్ష్యం ఉంటుంది. దానికి అనేది ఒక మంచి స్కూల్లో చేర్పిస్తారు. మనము మన తల్లిదండ్రులు వేరు కాదు. అలాగే మన మనసు, మన ఆత్మ రెండు వేరు కాదు. మనసు ప్రాపంచిక ఆకర్షణలతో ఏదో అనుకోవచ్చు, అవన్నీ కుదరవు. అన్ని కోరికలు తీరకపోవచ్చు. కానీ ప్రణాళికలో బాగా అద్భుతమైనవి, అనంతమైనవి, చాలా ఉపయోగపడేవి మన భవిష్యత్తులో అర్థమవుతుంది. అది ఎందుకు జరగలేదు, ఎందుకు జరగకుండా మన ఆత్మ ఆపింది అనేది కొద్దిగా సమయం ఇస్తే అర్థమవుతుంది. అప్పటి వరకు వేచి ఉండాలి సహనంగా. టెన్షన్ పడే అవసరం లేదు, బాధపడే అవసరం అంతకంటే లేదు. కూల్గా రిలాక్స్డ్గా ఉండాలి. అప్పుడు ఒకటి రెండు ఇన్సిడెంట్స్ మనం అలా గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనకి ఏ సమస్య వచ్చినా ఎస్ ఇది ఎందుకు రాలేదనే ఒక క్లారిటీ వచ్చి ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు హ్యాపీగా ఉండడం లక్ష్యం ఆత్మది, అంతేగాని చిన్నదానికి పెద్దదానికి బాధపడడం కాదు. సో మనస్సు వేరు, ఆత్మ వేరు కాదు, నిజానికి ఒకటే. కాకపోతే మనసు ప్రాపంచికంగా కోరుకుంటది, అట్రాక్షన్స్ ఎక్కువ, మనసుకు అట్రాక్షన్స్ ఎక్కువ, డైవర్ట్ అవుతుంటుంది తెలియకుండా. మన ఆత్మ బుద్ధితో ఆలోచిస్తుంది, వెనక్కి లాగుతుంది. అసలైనది ఏది మాయలోకి వెళ్లకుండా ఆత్మ అన్నది మనల్ని అవేర్ చేస్తుంది, లాగడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మన యొక్క బుద్ధి యొక్క కాన్షియస్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా ఒక రైట్ వే మనం అంతే కదా చూస్ చేసుకోవడం జరుగుతుంది. అంతే కదా. మనసు చిన్నపిల్లవాడు లాంటిది, బుద్ధి ఆత్మ తల్లి లాంటిది. పిల్లవాడు అటు ఇటు పోయినంత మాత్రాన, అన్ని అడిగినంత మాత్రాన ఇవ్వదు తల్లి. ఒకనొక టైంలో మరి మనస్సు డామినేట్ చేస్తూ ఉంటుంది, దాని ప్రతిఫలం కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. అంతే కదా. అవును. అందుకే తల్లి మాట వినాలి, పెద్దల మాట వినాలి అని అంటుంటాం. అలాగే ఆత్మ యొక్క బుద్ధి మాట వినాలి మనం, లేకపోతే దానికి తగిన కర్మలు అనుభవించాల్సి ఉంటుంది. కర్మ సిద్ధాంతం అనేది ఎప్పుడు ఉంది. ఎలాంటి కర్మలు చేస్తే దానికి తగిన విధంగా మనం అనుభవించాలి. చాలా చక్కని వివరణ ఇచ్చారు. మరొక కొటేషన్, మనోచంచలత్వం తగ్గించుకోనంత వరకు అదే మనసు మనకు తెలియకుండానే సృష్టించే అనేక రకాల పద్మవ్యూహాల్లో ఇరుక్కుని బాధపడుతూనే ఉండవలసి వస్తుంది, గుర్తుంచుకోండి. రకరకాల
కష్టాలు అంటే ఇరుక్కుపోయిన కష్టాలు ఉంటాయి మనకు తెలియకుండా, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. మనం గమనిస్తే దానికి కారణం బయటి వాళ్ళు అనుకుంటూ ఉంటాం, ఇది ఫ్యాక్ట్, నిజం అయి ఉండొచ్చు. కానీ దానికంటే ముందు ఆ యొక్క పరిస్థితి వరకు వెళ్ళడానికి ఒకానొక మూల కారణం ఏంటంటే మన యొక్క చంచలమైన మనసు, అంటే ఒక కోతి లాంటి మనసు కోతిలా ఉందనుకోండి, లాభం ఉండదు. అది అటు ఇటు జంప్ చేసి అన్ని పగలగొట్టేసి అన్ని విరగొట్టేసి సమస్యను సృష్టించి వస్తూనే ఉంటుంది. యాక్టివ్గా ఉన్నంత మాత్రాన కోతి ఉపయోగపడదు. సైలెంట్గా ఉండాలి, చంచలత్వం లేకుండా స్టేబుల్గా ఉండాలి. ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటుందో ఆ యొక్క స్టెబిలిటీ వల్ల ఏదైనా ఈ ప్రపంచానికి కానీ మనకు కానీ ఉపయోగం ఉంటుంది. మనసు ఓవర్ యాక్టివ్గా ఉంది, చాలా ఇంటెలిజెంట్గా ఉంది, చాలా లక్ష రకాలుగా ఆలోచిస్తుంది అని గొప్పగా అనుకుంటుంటారు, దానివల్ల ఉపయోగం లేదు. చంచలత్వం లేకుండా సైలెంట్గా స్టిల్ మైండ్ అంటారు. స్టిల్నెస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ ఇన్నర్ సైలెన్స్ స్టిల్నెస్ వల్ల అద్భుతమైన ఆలోచనలు మనం సరిగ్గా తీసుకోగలుగుతాం. ఓవర్ థింకింగ్ వల్ల అండ్ టర్బులెంట్ మైండ్ వల్ల ఏమవుతుందంటే 1,00,000 ఆలోచనలు ఒకటేసారి వస్తాయి. దాని నుంచి ఏం చేయాలో తెలియక మనం కన్ఫ్యూజ్ అయిపోయి అన్నీ మనమే డిస్టర్బ్ చేసుకుంటాం. మనమే అనవసరమైన మన జీవితంలో మన ఆలోచనల ద్వారా సృష్టించుకుంటూ ఉంటాం. మనమే మన చుట్టూ పద్మవ్యూహాన్ని సృష్టించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆకర్షణకు గురవుతూ ఉంటాం. చంచలంగా ఉంటే అన్ని రకాల ఆకర్షణలకు గురవుతుంటాం. అందుకే మనం గమనిస్తే చిన్నప్పుడు ఒక 18 ఇయర్స్ ఏజ్ 19 ఇయర్స్ ఏజ్ వరకు గవర్నమెంట్ వాళ్ళు లైసెన్స్ ఇవ్వరు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. ఎందుకంటే మైండ్ ఇటు పోతుంటుంది, ఆకర్షణలు ఎక్కువ చిన్నపిల్ల వాళ్ళకి. అలాగే మన మనసు కూడా ఆకర్షణలు ఎక్కువ, చంచలత్వం ఎక్కువ. ఆ చంచలత్వం తగ్గించుకుంటే మనం ఉన్న చోట ఉన్నతంగా జీవించగలుగుతాం. ఎక్కడున్నా కూడా ఆ చంచలత్వం ఉంటే ఎక్కడున్నా సమస్య అదే, ఎక్కడున్నా ఏదో ఒక సమస్య సృష్టించుకుంటాం. చంచలత్వం అంటే ఏం సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు, కంటిన్యూ కన్ఫ్యూజన్ లోనే ఉంటుంది. ఎప్పుడు అటు ఇటు జంప్ చేస్తూనే ఉంటుంది. కోతి ఉండడం వల్ల లాభం, అటు ఇటు జంప్ చేస్తానే ఎరగొట్టేస్తుంది. గుడిలో ఉన్న అలాగే పరిస్థితి, అడవిలో ఉన్న అదే పరిస్థితి. దానికి ఎగడం అనే అలవాటు, దానివల్ల వచ్చిన సమస్య కానీ ఆనందం ఉండదు. ఫైనల్ గా మీరు ఏం చెప్తున్నారంటే కంపల్సరీ ఒక క్లారిటీతో ఉండాలి, మనకి ఏం కావాలో అది క్లారిటీతో ఉండాలి, స్టేబుల్ గా ఉండాలి. ఫస్ట్ స్టెబిలిటీ, ఇన్నర్ స్టెబిలిటీ, అంతర్గత స్థిరత్వం, మానసిక స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్. మానసిక స్థిరత్వం లేకుండా మనం ఏదో చేయడానికి పోతే ఏమీ జరగదు. ఎందుకంటే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండం కదా, మళ్ళీ పరిగెడతాం, అక్కడికి వెళ్తాం, మళ్ళీ పరిగెడతాం. ఇది గొప్ప జనం వెళ్తాం బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఉంటామా? స్థిరత్వం లేదు. ఇంకో చోటికి వెళ్తాం, అక్కడ ఉంటామా? ఉండలేము, ఎందుకంటే స్థిరత్వం లేదు. స్థిరంగా ఒక చోట నిలబడినప్పుడే మనకు పురోగతి ఉంటుంది. స్థిరంగా ఒక చోట ఉండాలి, స్థిరంగా ఒకటి నేర్చుకోవాలి. కంటిన్యూస్ ఒక బైక్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. రోజు ఒక 10 రోజులు వెళ్తే బైక్ డ్రైవింగ్ వస్తుంది. ఒకరోజు బైక్, ఇంకో రోజు కారు, ఇంకో రోజు సైకిల్, అటు ఇటు పోతే 10 రకాలు నడిపిన ఆనందం ఉండొచ్చు, కానీ డెవలప్మెంట్ ఉండదు. అలాగే ఇది కూడా స్థిరత్వం చాలా ఇంపార్టెంట్. మానసిక స్థిరత్వము, చంచలత్వం లేకుండా స్థిరత్వం ఉండాలి. రైట్ సార్. మరొక కొటేషన్, సింహంగా పుట్టి సింహంగా బతకనప్పుడు సింహానికి శునకానికి పెద్ద తేడా ఏముంది, ఆలోచించు మిత్రమా. చాలా బాగుందండి ఇది. మనము ఇక్కడ సింహము అంటే ఇండైరెక్ట్ మీనింగ్ అంటే ఆత్మ, అనంతమైన శక్తితో కూడిన ఆత్మ. మనకు తరతరాలుగా యుగాలుగా చెప్తున్నారు మనం ఆత్మలము, మనకు అనంత శక్తి ఉంది అనుకుంటే ఆ శక్తితో మనం జీవించవచ్చు. కానీ నేను ఆత్మను కాదు, నేను సామాన్యమైన మనిషిని, నేనేదో చిన్నవాడిని, నేనేదో ఉడతను అనుకుంటుంటే ఉడతలాగే మనం పనిచేస్తాం. దానివల్ల ఏం లాభం లేదు. సో సింహంలాగా ఉండకుండా శునకంలాగా ఉంటే ఏం లాభం లేదు, తేడా ఏం లేదు. సింహము తన యొక్క ఒరిజినల్ లక్షణాలతో లేకపోతే ఉండి కూడా పెద్దగా లాభం లేదు. దానికంటే పెద్ద శునకం చాలా మేలు. శునకం అంటే కుక్క, చాలా మేలు. ఎందుకంటే ఈ లక్షణాలతో లేదు. ఒరిజినల్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అనంతమైన శక్తితో కూడిన ఆత్మజ్ఞానంతో కూడిన ఆ యొక్క లక్షణాలతో మనం జీవించడం అన్నది నేర్చుకుంటే ఒక రాజులాగా, సింహం అంటే రాజు, ఒక గంభీరత్వం, ఒక శక్తి, ఆ యొక్క క్వాలిటీస్తో జీవిస్తే ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. మనం అలా జీవించడానికి వచ్చాం. బిక్కుబుక్కుమంటూ, భయపడుతూ, టెన్షన్ పడుతూ, బాధపడుతూ, కోతిలాగా, శునకంలాగా జీవించడానికి రాలేదు. ఒక ధీరుడులాగా, ఒక వివేకానందులాగా, ఒక పరమహంస యోగానందలాగా జీవించడానికి వచ్చాం. వాళ్ళకు ఒక రూల్స్, మనకు ఒక రూల్స్ లేవు. వాళ్ళకు ఒక శక్తి, మనకు ఒక శక్తి ఇవ్వలేదు. వాళ్ళకు ఒక సమాజం, మనకు ఒక సమాజం లేదు. అందరికీ ఉన్నది ఒకటే సమాజమే, అందరికీ ఉన్నది 24 గంటలే, అందరికీ ఉన్నది ఒక శరీరమే. కానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు అలా జీవిస్తున్నారు, మనం అలా జీవించట్లేదు. సో మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎస్, మనం కూడా అలా జీవించడానికి ప్రయత్నిస్తే మనం కూడా వాళ్ళలాగా సింహంలాగా
సింహంలాగా జీవించాలని అందరికీ ఉంటుంది, అవును. ఆలోచన సరిపోదు. జీవించాలి, ఊరికి ఆలోచిస్తుంటే సరిపోదు, నడవాలి. అలా ఆ లక్షణాలతో జీవించాలి. మనం తెలియకుండా ఆకర్షణల వల్ల ఏం చేస్తామంటే భౌతికమైన సామాజికమైన ఆలోచన విధానాలతోనే జీవిస్తుంటాం. శునకం లాంటిది అది. సింహము ఆత్మజ్ఞానం. ఒక ఆత్మజ్ఞానంగా జీవించడం అంటే ఒక సింహంలాగా జీవించడం. తనతో తాను ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, తనతో తాను ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటుంది, ఎవరున్నా లేకపోయినా సింహం. అలాగే ఒక ఆత్మజ్ఞానం చూస్తే ఎవరున్నా లేకపోయినా ఎప్పుడు కాన్ఫిడెంట్గా, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. శునకానికి పక్కన ఎవరో కావాలి, అన్ని జంతువుల పక్కన ఎవరో కావాలి. సింహానికి పులికి అవసరం లేదు. ఇండిపెండెంట్గా కూడా హ్యాపీగా ఉంటుంది. 10 సింహాలు ఉన్నా కూడా హ్యాపీగా ఉంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా హ్యాపీగా ఉంటుంది, ఎక్కడైనా ఎప్పుడైనా ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. అలాగే ఒక ఆత్మజ్ఞాని, ఒక యోగి కూడా అడవిలో ఆనందంగా ఉంటాడు, ప్రపంచంలో ఉన్న ఆనందంగా ఉంటాడు, అందరిలో ఉన్న ఆనందంగా ఉంటాడు, ఒక్కడిగా ఉన్న ఆనందంగా ఆత్మవిశ్వాసంగా ఉంటాడు. అది సింహ లక్షణం, ఒక యోగి లక్షణం. మనం కూడా అలా జీవించగలుగుతాం మనం నిర్ణయించుకుంటే. నిర్ణయించుకోకపోతే ఏ పని కాదు, నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ యొక్క కొటేషన్తో నేను సింహాన్ని అంటే నేను ఆత్మని అని ఒక నిర్ధారణకు వస్తారని ఆశిస్తున్నాను. సంసారంలో తీరిక లేనంతగా గడిపి తమ సాధనకు సమయం కేటాయించని వారు ఏదో ఒక రోజు శక్తి విహీనులుగా మారి అదే సంసార బాధ్యతలను సరిగా చేయలేక దుఃఖించవలసి వచ్చే ప్రమాదం ఎంతైనా ఉందండి. జాగ్రత్త పడండి. చాలామందికి మెడిటేషను, స్పిరిచువాలిటీ, ధ్యానం, ఆత్మజ్ఞానం అన్నీ చెప్తుంటే చాలా బిజీ సార్ అనుకుంటా. ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు, చాలా బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలా, టైం లేదు. 24 అవర్స్లో 24 అవర్స్ సరిపోవట్లేదు. మేము 10 మినిట్స్ వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకోలేరు. మనం మన కోసం కేటాయించమని చెప్పట్లేదు, వాళ్ళ కోసం ధ్యానం చేయమని చెప్పారు. వాళ్ళ శక్తి కోసం, వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం ధ్యానం చేయమని చెప్తే మేము బిజీగా ఉన్నామని. వంట వండడంలోనే బిజీగా ఉంటూ తినకుండా ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది జీవితం. వండుతూనే ఉన్నాం సార్, నాకు తినే టైం లేదంటే 2 రోజుల తర్వాత ఆగిపోతుంది. అలాగే నేను చాలా బాధ్యతలు ఉన్నాయి, నేను శక్తిని పెంచుకోను, శక్తిని ఖర్చు పెడుతూనే పోతానంటే అలాగే ఉంటుంది. నేను డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటా, డబ్బులు సంపాదించను, మాకు కోట్ల డబ్బులు ఉన్నాయి, నేను సంపాదించే అవసరం లేదు, నాకు చాలా బిజీ, ఓన్లీ ఖర్చు పెట్టడానికి నాకు టైం ఉంది, సంపాదించడానికి లేదంటే ఏదో ఒక రోజు ఆ కోట్లు కరిగిపోతాయి, కొండలైనా కరిగిపోతాయి. అవునా? అలాగే మన శక్తి కరిగిపోతుంది. రోజు బాధ్యతలు, రోజు టెన్షన్స్, మనల్ని మనం పట్టించుకోకుండా, మన గురించి మనం కేర్ తీసుకోకుండా, మన శక్తిని మనం పెంచుకోకుండా, మన మనసును మనం ఉపశమనం ఇవ్వకుండా. మనసుకు ఉపశమనం కావాలి, రిలాక్సేషన్ కావాలి, కొంచెం ఫ్రీ టైం కావాలి. 24/7 మనసుకు శరీరానికి మనం అలసటని ఇస్తూ పోతే ఎలా బతుకుతుంది? ఎన్ని రోజులు బతుకుతుంది? మెషిన్ కూడా కొద్ది రోజులు చెడిపోతుంది, కంటిన్యూస్గా రన్ చేస్తే. 1 వీక్ కంటిన్యూస్ ఏ మెషిన్ రన్ చేసినా ఆపకుండా చెడిపోతుంది. మరి మనం మామూలు మనుషులు కాబట్టి అతిగా బాధ్యతలు ఉన్నాయని అనుకొని, బాధ్యతలకు మించి ఏమీ లేదనుకొని మన కోసం మనం టైం కేటాయించకపోతే ఏదో ఒక రోజు అన్నీ వదిలిపెట్టి ఇది ఒక్కటే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామంది హాస్పిటల్కి వెళ్ళిపోతుంటారు అన్నీ వదిలిపెట్టి, అప్పుడు ఐసీయూలో ఉంటారు 10 days 15 days. అప్పుడు బాధ్యతలు ఎక్కడికి పోయినాయి? నీ బాధ్యత తప్ప ఏముండదు అప్పుడు. సో బాధ్యతలు వదిలిపెట్టమని చెప్పట్లేదు, బాధ్యతలు కలకాలం సరిగ్గా చూసుకోవాలంటే నువ్వు శక్తివంతుడిగా ఉండాలి. కరెక్ట్. నువ్వు శక్తివంతుడిగా లేకపోతే బాధ్యతలు కలకాలం ఎలా చూసుకుంటావు? 1 week 10 days 1 month లేదా మ్యాక్సిమం 10 years చూసుకుంటావు. నేను చాలామంది గమనించాను. ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళాను ఒకసారి, అడిగితే నేను ఇప్పుడు చాలా బిజీ, నా కూతురికి పెళ్లి చేయాలని. చాలా మంచిది అంటే నమస్కారం, లేదు నువ్వంటే ఇంకా నీకు పెళ్ళి కాలేదు కాబట్టి నువ్వు చేస్తావు, నీకు టైం చాలా ఉంది, నాకు అంత టైం లేదు. మంచిది, మా కూతురికి పెళ్ళి అయినాక ఆలోచిస్తాను. కూతురికి పెళ్ళి అయింది, బాగుంది. అప్పుడు వెళ్ళాను, అడిగాను, మా కూతురు పుట్టింది, ఎవరు చూసుకుంటాడు అనుకున్నావు? నీకంటే పెళ్ళి కాలేదు, నేను పెళ్లి చేసుకుని వెళ్ళా. నీకంటే పిల్లలు పుట్టలేదు కాబట్టి ఓకే, నాకు పిల్లలు పుట్టారు, వాళ్ళ పిల్లలు పుట్టారు. మళ్ళీ ఒక 10 ఏళ్ళు ఆగి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్తే మళ్ళీ మా కూతురు అమెరికాకు పోయింది, నా కూతురు నేను ఇప్పుడు చూసుకోవాలని వద్ద నాకు బాధ్యతలు ఉన్నాయి. 70 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. నేను 15 ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నా. బాధ్యతలు ఎప్పటికీ అయిపోవు. ఆ బాధ్యతల మధ్యలోనే మన కోసం మన టైం కేటాయించాలి, లేకపోతే ఎప్పటికీ సమయం దొరకదు. సమయం ఉంది, రేపో ఎల్లుండి ఉంది అనుకుంటాం, చనిపోయే రోజు వచ్చినప్పుడు అయ్యో నేను అన్నీ అనుకున్నాను చేయలేకపోతామని బాధపడుతూ ఉంటాం. అలా కాకుండా సమయాన్ని మనం సృష్టించుకొని ప్రయత్నిస్తే మనం శక్తివంతులుగా అదే బాధ్యతలను మరింత శక్తివంతంగా చేయగలుగుతాం. ఏది వదలాల్సిన అవసరం లేదు, కానీ
ఎక్కువ కాలం ఎక్కువ ఆనందంగా ఎక్కువ శక్తివంతంగా చేయాలంటే మనల్ని మనం కూడా కేర్ తీసుకోవాలి. ధ్యానం ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా. ఆ విషయం చెప్పడం కోసమని ఆ కొటేషన్ రాయడం జరిగింది. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కొటేషన్గా మార్చారు. నిజమే సార్, నేను చూస్తున్నానంటే మా ఫ్యామిలీలోనే చూస్తున్నాను. మెడిటేషన్ చేయమంటే నాకు చాలా పనులు ఉన్నాయి, అసలు తీరిక లేదు, హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతూ కూడా వర్క్స్ చేస్తున్నారు, కానీ ధ్యానం చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మేబీ ఇంకొక జన్మ వీళ్ళు తీసుకోవాల్సి వస్తుందేమో ఇలా ఈ యొక్క పరిణితి రావటానికి నేను అనుకుంటే ఇంకా వదిలేస్తాను. మనం ఎవరిని ప్రెషర్ ఇవ్వలేము కదా. ఎవరి జీవితం వారిది, మనం చెప్పగలుగుతాం, దారి చూపించగలుగుతాం, గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలుగుతాం, తాపించలేము కదా. మన డ్యూటీ కాదు అది. ఇన్ఫర్మేషన్ ఇది కూడా మన డ్యూటీ. బలవంతం చేయడం డ్యూటీ కాదు. ఎవరి స్వేచ్ఛ వారిది, ఎవరి చావు వారిది, ఎవరి జీవితం వారిది. కాకపోతే ఒక చిన్న అవగాహన, ఇప్పుడు నేను ధ్యానం చేస్తే 10 సంవత్సరాలు వర్క్ చేయాల్సింది నేను 20 ఏళ్ళు చేయగలను. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం, అందరికీ తెలుసు. మనసు ఆనందంగా ఉంటే ఏమైనా చేయగలుగుతారు, అందరికీ తెలుసు. అయినా కానీ దాని యొక్క విలువ గుర్తించాం, అనుకుంటాం అంతే. తెలుసు ఆరోగ్య మహాభాగ్యం అని మనం చెప్పలేదు, యుగ యుగాలుగానే చెప్పారు. ఎప్పటి నుండో ఉంది ఆ కొటేషన్. మరి ఎందుకు ఆరోగ్యం గురించి కేర్ తీసుకో? సో ఆచరించలేకపోవటం అంతే కదా. తెలుసు కానీ లాభం లేదు. ఆతృత, ఈ రోజు అన్ని చేసేసేయాలి, ఈ రోజు మొత్తం ఉద్ధరించేయాలి. మన పిల్లల్ని, మన సంసారాన్ని ఉద్ధరించేయాలి. ఈ రోజు 24 గంటలు ఉద్ధరించే అవసరం లేదు. 20 గంటలు సంసారానికి కేటాయించి, 4 గంటలు, 2 గంటలు, పోనీ 1 గంట కూడా లేదనుకుంటే నమస్కారం, వాళ్ళతో మనకు పని లేదు. చాలా ఈ మధ్యకాలంలో ఈ స్పిరిచువాలిటీ ఎక్కువ అంటే స్ప్రెడ్ అవి కొంతమంది తెలుసుకుంటున్నారు. అయితే ఈ తెలుసుకునే పరిణామ క్రమంలో వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారంటే, రేపటి కోసం ఎందుకు ఆలోచించడం, ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానా లేదా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానా లేదా, ఈరోజు గడిస్తే చాలు అంటే. ఇప్పుడు నార్మల్గా మనం వెజిటేరియనిజం కోసమైనా మెడిటేషన్ కోసం చెప్తే, నాకు కావాల్సింది నేను సంపూర్ణంగా తినేస్తాను, అది ఏదన్నది కాదు. నేను హ్యాపీగా తింటాను, హ్యాపీగా ఉంటాను, రేపటి కోసం నేను ఆలోచించాను, నాకు ఈరోజు బాగుంటే చాలు అని అందరి దగ్గర, నేను కొంతమంది దగ్గర విన్నాను. అయితే వాళ్ళు కంప్లీట్గా మెడిటేషన్ ఇవేం లేదు, ధ్యానం చేయటం ఉండదు, ఏం ఉండదు, ఆచరణలో 0. కానీ తెలుసుకున్నవి ఈ విధంగా వాళ్ళు చెప్తారు. ఇక్కడ 2 ఉన్నాయి మన జీవితంలో, ఒకటి ప్రస్తుతం, 2 భవిష్యత్తు. భవిష్యత్తు అనేది లక్ష్యం, ప్రస్తుతం అనేది మన చేతుల్లో ఉన్నది. ఇప్పుడు మన యొక్క చేతిలో ఉన్న ప్రయోగశాల ప్రస్తుతం. సో రేపు అనేది మనకు అనుకున్న విధంగా ఉండాలి అనుకుంటే ఈరోజు అనేది దానికి అనుకూలంగా మనం జీవించాలి. రేపు ఎగ్జామ్ బాగా రాయాలంటే ఈరోజు క్లాస్లో బాగా పాఠం వినాలి. కరెక్ట్ సార్. రేపు ఎగ్జామ్తో నాకేం పని అనుకుంటే దానికి తగిన విధంగా భవిష్యత్తు వస్తుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, మన చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం రాదు, అంతే కదా. ఆ తర్వాత కష్టపడాల్సిందే, ఎక్కడికి పోవు. 25 ఏళ్ళు ఇంజనీరింగో పీజీనో ఏదో ఒకటి చేయడానికి 25 ఏళ్ళు పడుతుంది కష్టం మనకి. చాలామంది నేను గమనించాను, నేను నా స్కూల్ డేస్లో 24 గంటలు ఎంజాయ్ చేసుకుంటూ అలా తిరిగేవాళ్ళు స్కూల్కి రాకుండా. వాళ్ళంతా ఇప్పుడు పాపం జీవితకాలం కష్టపడుతున్నారు. అదే 25 ఏళ్ళు అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత చక్కగా చదువుకున్న వాళ్ళు ఏదో చక్కటి ఉద్యోగం వచ్చి సులభంగా జీవించగలుగుతున్నారు. ఇప్పుడు అదే వ్యక్తులు అప్పుడు 24 గంటలు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇప్పుడు 40 ఏళ్ళు బతికామనుకుంటే, ఉదాహరణకి 80 సంవత్సరాలు ఒక మనిషి బతికాడంటే అప్పటి వరకు జీవితకాలం టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటూనే ఉంటారు. భవిష్యత్తు కూడా ముఖ్యమే, ప్రస్తుతం కూడా ముఖ్యమే. ప్రస్తుతం ఆనందంగా ఉండడం ముఖ్యమే, భవిష్యత్తుకు తగిన విధంగా జీవించడం ప్రస్తుతంలో అంతకంటే ముఖ్యం. 2 బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏది నెగ్లెక్ట్ చేసే అవసరం లేదు. అలానే ఓవర్ టెన్షన్ పడమని చెప్పట్లే. భవిష్యత్తు ఆతృతతో జీవించవద్దు, భవిష్యత్తుకు తగిన విధంగా జీవించు, భవిష్యత్తు ప్రణాళిక ప్రకారం జీవించు, సంపూర్తిగా ఇక్కడే జీవించు, కానీ భవిష్యత్తు ప్రణాళిక ప్రకారం ఇప్పుడు ఇక్కడే జీవించు. భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలంటే భవిష్యత్తు గురించి ఓవర్గా టెన్షన్ పడిపోతుంది. ఎగ్జామ్ గురించి ఓవర్గా టెన్షన్ పడడం వల్ల లాభం లేదు. చదవాలి, ఇప్పుడు ఇక్కడ చదవాలి. మనకు స్టూడెంట్లు అంటే అందరికీ తెలుసు ఈ విషయం. అదే అన్ని విషయాలు అప్లికబుల్, ఎక్కడైనా సరే, ఉద్యోగంలో అయినా సరే, సంసారంలో అయినా సరే, ఏ పనిలో అయినా సరే. అలాగే ధ్యానమైనా ఆధ్యాత్మికమైన ఈరోజు మనం ధ్యానం బాగా చేస్తే రేపు బాగుంటుంది మన ఆరోగ్యం, అప్పుడు ఇంకా బాగా చేస్తాం. ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది, శక్తి బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. మరి రేపు కూడా బాగుండాలి, ఏ ఒక్కరోజు బాగుండదు, ఏ ఒక్కరోజు కాదు కదా జీవితం, రేపు కూడా ఉండాలి బాగా. అలాంటి పరిస్థితుల్లో మనం కొన్ని సమయాన్ని మనం కేటాయించుకోవాలి, డివైడ్ చేసుకోవాలి, దేనికి ఎంత టైం కేటాయించాలి, టైం ప్లానింగ్, టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. టైంని అలా వృధాగా గడిపేస్తే కుదరదు. చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్. ఎప్పుడైనా ఒకప్పుడు రాబోయే భవిష్యత్తు కూడా
ఒక ప్రస్తుతంగా మారే సమయం వస్తుంది అంతే కదా. డెఫినెట్ గా. అంతే కదా. అది ఆ ప్రస్తుతమే మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం సరి చేసుకుంటే రాబోయే భవిష్యత్తుని ప్రస్తుతంలో ఆనందంగా జీవించగలం. నా క్లాస్మేట్స్ చాలా మంది వచ్చి పాపం బాధపడుతుంటారు. అప్పుడు ఆ రోజు నీలాగా మేము చదువుకుని ఇంటర్మీడియట్లో 10th మాకు ఈ రోజు ఈ బాధలు ఉండేవి కదా, నీలాగా మాకు కూడా ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏదో ఒకటి వచ్చేది కదా. ఈ రోజు 1000 రూపాయల కోసం 2000 కోసం వీధుల మట్టి తిరిగి ఎన్నో పనులు కష్టపడాల్సి వస్తుంది. ఆ రోజు మేము కష్టపడలేదు, నువ్వు కష్టపడ్డావు, మేము సుఖపడ్డావు, ఇప్పుడు మేము కష్టపడుతున్నాం. అంతే. కష్టే పలే, కష్టపడిన వాడికి ఫలితం ఉంటుంది, లేకపోతే ఉండదు. మీరు భవిష్యత్తు కోసం ప్రస్తుతంలో సరి చేసుకున్నారు, అంతే కదా. హ్యాపీగా ఉన్నారు. అంతే కదా. అందుకే ఇప్పుడు ప్రస్తుతం మీకు చాలా బాగుంది. అంతే, ఇప్పుడు కంఫర్టబుల్ ఉంది. ఇప్పుడు రోజు నాకు ధ్యానం చేసుకోవచ్చు, అన్ని ఉద్యోగం వెళ్ళొస్తాం, సాటర్డే సండే హాలిడే, ఈవినింగ్స్ టైం ఉంది, డబ్బుల గురించి టెన్షన్ పడే అవసరం లేదు. ఏదో ఉద్యోగం చేస్తున్నావు, 1,00,000 2 లక్షలు వస్తుంది, హ్యాపీ. అంటే దెర్ ఇస్ నో టెన్షన్ అబౌట్ లైఫ్. ఏమవుతుందో రేపు అనే దాని గురించి నేను టెన్షన్ పడే అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి ఉద్యోగం వచ్చింది చదువుకోవడం వల్ల, అప్పుడు చదువుకోవడం వల్ల, అప్పుడు కష్టపడడం వల్ల ఇప్పుడు మంచి ఉద్యోగం. మరొక కొటేషన్, శక్తివంతంగా జీవించడం ఆధ్యాత్మికత, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఆధ్యాత్మికత అని ఎందరో మహానుభావులు ఘోషిస్తుంటే ఆధ్యాత్మిక సంసారానికి వ్యతిరేకమని ఎవరు చెప్పారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. నీకేమైనా తెలిసి ఉంటే కొంచెం చెప్పు మిత్రమా. మనం గమనిస్తే అందరు మహానుభావులు అందరూ చెప్తూనే ఉన్నారు, ధ్యానము ఆధ్యాత్మిక అనేది ఒక జీవిత శాస్త్రము. జీవితం మరింత అద్భుతంగా, మరింత శక్తివంతంగా, మరింత ఆరోగ్యవంతంగా, మరింత వివేకంతో జీవించడానికి ఆధ్యాత్మికము. అలాగైతే మనం ఒక మంచి మెర్సిడీస్ బెంజ్ కార్ కొన్నాము, కానీ నేను నేర్చుకున్న టైం వేస్ట్ అనుకుంటే, మెర్సిడీస్ బెంజ్ కార్ కొన్నా బయటకు వెళ్తూనే దెబ్బ తగ్గుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. కారు ఎంత గొప్పదని కాదు, దానికి సంబంధించిన శాస్త్రం తెలుసా లేదా. అంతే సార్. డ్రైవింగ్ సైన్స్ ఈజ్ నాట్ అగైనెస్ట్, వేస్ట్ కదా. డ్రైవింగ్ సైన్స్ ఈజ్ నాట్ అగైనెస్ట్ మెర్సిడీస్ బెంజ్ కార్. డ్రైవింగ్ బాగా తెలిస్తేనే ఆ కారును సరిగ్గా ఉపయోగించుకోగలుగుతాం. ఎవడ కారు ఉందని ఆనందం తప్ప ఏమి ఉండదు. ఏదో అంతే, పూజలు చేసుకోవాలి కారుకు. అలాగే ఉంది సంసారం, మంచిది కాదనట్లేదు. కారుని అలాగే ఉంచుతా, నేను కారుని ఎక్కడ తీసుకెళ్ళను, కారు జాగ్రత్తగా చూసుకుంటాను, కారు దుమ్ము పడకుండా చూసుకుంటాను, అది కాదు కారు యొక్క జీవితం. కారును బయటకు తీసుకెళ్ళాలి, డ్రైవింగ్ సైన్స్ నేర్చుకొని ఆ కారును అనుభవించాలి. కొంచెం కష్టం కావచ్చు, కొంచెం టెన్షన్ కావచ్చు, కానీ కారులో తిరిగి రావాలి. డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకొని, డ్రైవింగ్ సైన్స్ లాంటిదే ఆధ్యాత్మిక శాస్త్రం. ఇంకా బాగా జీవించడానికి, ఇంకా కారుని చక్కగా ఉపయోగించుకోవడానికి డ్రైవింగ్ నేర్చుకోవాలి. నేను డ్రైవింగ్ నేర్చుకోవాలని టైం లేదండి. నేను కారును చూసుకోవాలి, కారును తుడుచుకోవాలి, కారు పూజ చేయాలి, కాబట్టి నేను నేర్చుకోను అంటే లాభం లేదు. శాస్త్రం ఇది, ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఒక జీవిత శాస్త్రము. ఇంకా చక్కగా ఉండడానికి మనం తెలుసో తెలియక ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటాం, దానివల్ల ఎన్నో బాధలు అనుభవిస్తుంటాం, ఎన్నో కర్మలు అనుభవిస్తూ ఉంటాం, ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం. అవన్నీ పడకుండా మన జీవితాన్ని మన చేతిలో తీసుకోవడానికి మహానుభావులందరూ వాళ్ళ అనుభవాన్ని ఒక శాస్త్రంగా, ఒక బుక్ రూపంలో మనకు అందిస్తుంటే, దాన్ని నాకు టైం లేదు, ఇదంతా వేస్ట్, ఇదంతా ఎప్పుడో 60-70 ఏళ్ళ తర్వాత చేయవలసింది, 60-70 ఏళ్ళ తర్వాత చేసేది ఏముంటుంది, ఎప్పుడు చనిపోతామో రెడీగా వెయిట్ చేయడం తప్ప. ఇప్పుడు మనకు సమయం ఉంది. అందుకే ఊహ తెలిసిన వయసులో నుంచి అందరూ నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, చనిపోయే వరకు ఆనందంగా జీవించగలుగుతాం. నేను ఏమన్నా 70 ఏళ్ళ వయసులో నేను ఆధ్యాత్మిక శాస్త్రం నేర్చుకుంటానంటే 70 ఏళ్ళ తర్వాత కారు కొన్నాక నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాను అన్నట్టు ఉంది. మంచి కారు కొనుక్కొని నేను ఇప్పుడే కాదు ఒక 70 ఏళ్ళు నేను జాగ్రత్తగా చూసుకుంటా, ఆ తర్వాత నేర్చుకుంటా అంటే ఏం లాభం. నేర్చుకోవడానికి ఓపిక ఉండకపోవచ్చు, అవసరం కూడా ఉండదు, అయిపోయింది, నాకు కార్ లైఫ్ అయిపోతుంది, కారు కదలదు. అప్పుడు నేర్చుకొని చేసేదేమో. జీవిత శాస్త్రం, జీవితం ఉన్నప్పుడే నేర్చుకోవాలి. శక్తివంతంగా జీవించాలని చెప్పే శాస్త్రం, ఆనందంగా జీవించమని చెప్పే శాస్త్రం, ఎలా జీవించాలో చెప్పే శాస్త్రం, ఎలా జీవించకూడదో చెప్పే శాస్త్రం. మ్యాథమెటిక్స్, వ్యాపారం చేస్తున్నాం, అకౌంట్స్ నేర్చుకోను, చాలా బిజీగా ఉన్నానంటే లాభం లేదు, అన్నీ నష్టాలే జరుగుతాయి, తెలియకుండా నష్టాలు. కానీ నష్టాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటాం. అకౌంట్ సరిగా నేర్చుకోవాలి వ్యాపారిగా, అది నీ ధర్మం, కనీస ధర్మం. మనిషిగా నీ కనీస ధర్మం అంటే ఆధ్యాత్మికత నేర్చుకోవాలి చక్కగా జీవించాలంటే. సార్ మరొక కొటేషన్, కేవలం ప్రేమ సరిపోదు జీవితానికి, జ్ఞానం కూడా తప్పనిసరి, జ్ఞానం లేని ప్రేమ గుడ్డిదై దుఃఖానికి దారితీస్తుంది, గుర్తుంచుకోండి. అయితే నేటి యువతకి చాలా
చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ కొటేషన్ ఇది. అందరికీ, యువతే కాదు. అవును. ప్రేమ అనే పేరుతో తెలియకుండానే తమను తాము మోసం చేసుకుంటున్నారు, వేరే వాళ్ళని కాదు. తమను తాము మోసం చేసుకుని తమను తాము ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్నారు. ఎంతో ప్రేమ ఉంటే ఏమవుతుంది? మన చాలా మంది తల్లిదండ్రులు అందుకే అడుగుతుంటారు, ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అర్జెంటుగా అంటే ఒక ఉద్యోగం ఉందా, ఎలా పోషించగలుగుతారని అడుగుతారు. వాళ్ళ అనుభవంతో అడుగుతారు. ఎందుకంటే ఈరోజు నేను చాలా ప్రేమగా చూసుకుంటాను, పువ్వులో పెట్టి చూసుకుంటాను అంటాం, బాగుంది. ఒక వారం తర్వాత తిండికి 3 పూట్ల గడవడే పరిస్థితి వస్తుంది. అప్పుడు కీచులాటలు మొదలవుతాయి. నువ్వు అది చేస్తా అన్నావు, ఇది చేస్తా అన్నావు అంటే ప్రాక్టికల్ మొదలవుతుంది. అంతకుముందు దూరంగా ఉన్నారు కదా, ఈయన ఎక్కడో ఉన్నారు, ఆయన ఎక్కడో ఉన్నారు. అంటే ఈయన తిండి పెడుతున్నారు, వీళ్ళ అమ్మ నాన్న తిండి పెడుతున్నారు, వాళ్ళ అమ్మ నాన్న తిండి పెడుతున్నారు. కాబట్టి కష్టాలు లేవు, సుఖంగా ప్రేమించుకున్నారు. టాస్క్ లేవు, టెన్షన్ లేదు, రేపనే దాని గురించి టెన్షన్ లేదు, డబ్బు గురించి టెన్షన్ లేదు. అలాగే ఉత్తుత్తి ప్రేమ వల్ల ఆ రోజుకి ఆనందంగా, ఆ నిమిషానికి ఆనందంగా ఉండొచ్చు. కానీ జీవితం అనేది కేవలం ప్రేమ ఒక్కదానితో సరిపోదు. వీ హ్యావ్ టు బీ ప్రాక్టికల్. మన జీవితాన్ని ఎలా జీవించాలి, ఏది ఎంతవరకు అవసరం అన్నీ తెలుసుకొని ఉండాలి. దాన్నే జ్ఞానము అంటాం. జ్ఞానం లేకుంటే ప్రేమ గుడ్డిదే, దేవదాసు లాగా అవుతుంది. చనిపోతాం. అటాచ్మెంట్, ఎవరి కోసం చనిపోయే అవసరం లేదు, అందరినీ ప్రేమించాలి. దాన్ని విశ్వప్రేమ అంటాం. జ్ఞానంతో కూడిన ప్రేమ విశ్వప్రేమ. వ్యక్తితో కూడిన ప్రేమ అది లౌకిక జ్ఞానం వల్ల, ఆకర్షణ వల్ల వచ్చిన ప్రేమ. దాన్ని మనం ఆకర్షణ అంటే బాగుంటుంది, ప్రేమ అనే దానికంటే కూడా ఆకర్షణని ప్రేమగా అనుకొని భ్రమపడి దాంట్లో కింద పడిపోయి కొట్టుకొని ఒకరికొకరు చచ్చిపోయి, మనం పుట్టింది చనిపోవడానిక, పుట్టింది బ్రతకడానికి, అద్భుతంగా జీవించడానికి. ఒక ప్రేమించే వ్యక్తి దొరికితే ఇంకా అద్భుతంగా జీవించాలి, చనిపోకూడదు. నిజంగా సరైన ప్రేమించే వ్యక్తి దొరికితే, నిజంగా ప్రేమ అయితే ఆ ప్రేమించే వ్యక్తి కోసం ఇంకా అద్భుతంగా జీవించి చూపించాలి. ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఆశయాలతో, ఆ వ్యక్తి యొక్క ఆశయాలతో జీవించి చూపించాలి. ఎందుకంటే అనంతమైన శక్తి ప్రేమలో ఉంది కాబట్టి. ఒక వ్యక్తి ప్రేమించేవాడు దొరకడమే మహాభాగ్యం. దొరికినప్పుడు వాడి కోసం చచ్చిపోవటం అంటే అది అజ్ఞానం, అది గుడ్డి ప్రేమ. వాడి కోసం బ్రతకాలి, వాడి కోసం పెరగాలి, వాడి కోసం ఎదగాలి. ఈ ప్రేమ వల్ల నేను ఇలా ఎదిగాను, ప్రేమ కోసం ఎదగాలి. ఎందుకంటే ప్రేమ కోసం చావకూడదు, ప్రేమ కోసం చనిపోతున్నాను అంటే అజ్ఞానం. ప్రేమతో ఎదుగుతున్నాను, ప్రేమ కోసం ఎదుగుతున్నాను అంటే అది జ్ఞానం. జ్ఞానంతో ఉన్న ప్రేమనే సరైనది. అజ్ఞానంతో, అటాచ్మెంట్తో, ఓవర్ ప్రేమ, నువ్వు లేక నేను లేను, సినిమాలకు బాగుంటుంది, సినిమాలు హిట్ చేయడానికి అవన్నీ వాడుతూ ఉంటారు. మనం అది నిజం అనుకొని గొప్పగా మన జీవితాన్ని మనమే మోసం చేసుకుంటుంటాం. నిజానికి సినిమాలో మంచి కూడా చూపిస్తున్నారు, పాజిటివ్ గా. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిన మాటలు ఉన్నాయో అవి కూడా చూపిస్తున్నారు సినిమా, కాకపోతే అది మనకి ఎక్కదు. అట్రాక్షన్స్ ఎక్కుతాయి, ఎందుకంటే మైండ్ కి అట్రాక్షన్స్ చాలా ఈజీ, ఆటోమేటిక్ ప్రాసెస్. అట్రాక్షన్ ఈజ్ ఆటోమేటిక్ ప్రాసెస్. జ్ఞానం అనేది మనం ప్రయత్నించాలి, దానికి కొంచెం కష్టపడాలి. కష్టంగా ఉంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది, సులభంగా ఏదో అడ్డదారి ఎత్తుక్కోవాలి. మనసు అడ్డదారులు ఎత్తుక్కుంటూ ఉంటుంది. అట్రాక్షన్ని ప్రేమ అనుకుంటూ ఉంటుంది మనసు. అట్రాక్షన్ వేరు, ప్రేమ వేరు. ప్రేమ అనేది ఒక క్వాలిటీ, ఒక విధానము. వివేకానందుడు అందరినీ ప్రేమించాడు, గాంధీ ఇండియా మొత్తాన్ని ప్రేమించాడు. అది అసలైన ప్రేమ. విశ్వ ప్రేమనే సరైన ప్రేమ. వ్యక్తిగత ప్రేమ అనేది అది ఒక బంధం అంతే, ఒక అటాచ్మెంట్. దానికోసం మనం చచ్చిపోకూడదు, దానికోసం డెవలప్ కావాలి అవసరమైతే. సో లవ్ అనేది అన్కండిషనల్గా ఉండాలి, నాన్ అటాచ్డ్గా ఉండాలి. అన్కండిషనల్గా ఉండగలడం అనేది చాలా కష్టమైన విషయం. అట్లీస్ట్ నాన్ అటాచ్డ్గా ఉండాలి. అంటే చచ్చిపోయేంత ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు ఎవరి మీద. బ్రతకాలి, బ్రతకడం కోసం పుట్టాము, బ్రతకడం కోసం కూడా ఈ ప్రేమ అవసరం. బ్రతకడం కోసం కొంత అవసరం, కంపల్సరీ కాదు. ఏది బ్రతకడం కోసం కంపల్సరీ. మనం మొదట అనుకున్నట్టు మన సింహాలం, ఒక సింహం ఇంకో సింహం ఉంటే మంచిది, లేకపోతే ఇంకా మంచిది, హాయిగా ఉండొచ్చు. సింగిల్ లైఫ్ అన్ని కరెక్టే, సోలో లైఫ్ సో బెటర్. అన్ని అద్భుతమే. ఒక్కరిగా ఉండడం అద్భుతమే, ఇద్దరుగా ఉండడం అద్భుతమే, కానీ ఉండడం అద్భుతం. ఈ ఆత్మ ఇక్కడ ఉండడానికి వచ్చింది, చావడానికి రాలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి రాలేదు, చనిపోవడానికి కోసం రాలేదు, ఎవరి కోసమో చనిపోవడానికి రాలేదు. ఈ ఆత్మ ఇక్కడికి వచ్చింది ఒక ఉన్నతమైన లక్ష్యంతో వచ్చింది. ఇందాక అనుకున్నట్టు మల్టీ పొటెన్షియల్ అనుకున్నాం, ఒక ఉన్నత లక్ష్యంతో వచ్చింది. ఆ లక్ష్యం కోసం వచ్చింది. ఆ లక్ష్యాన్ని పక్కన పెట్టి వ్యక్తి లక్ష్యంగా బతికితే ఇట్లా, వ్యక్తి లక్ష్యంగా బతకడం అజ్ఞానం. మనకు లక్ష్యం వ్యక్తి కాదు, ఆత్మ పురోగతి. పురోగతి లక్ష్యం. వ్యక్తి మధ్యలో వస్తాడో సహకరిస్తాడో చాలా మంచిది, సహకరించకపోతే ఇంకా మంచిది. దాని ద్వారా ఇంకా కొన్ని మంచి పాఠాలు నేర్చుకుంటాం. వ్యక్తి మనం ప్రేమించే వ్యక్తి ఉంటే చాలా మంచిది, కానీ అది ఒక్కటే కాదు జీవితం.
అది ఒక్కటే కాదు, అది లేకపోతే జీవితం లేదు కాదు, అది లేకపోయినా జీవితం ఉంది. ఎవరు లేకపోయినా జీవితం ఉంది, ఎవరు ఏది లేకపోయినా జీవితం ఉంది. అది అర్థం చేసుకుంటే మనం అద్భుతాలు సృష్టించగలుగుతాం. అద్భుతాలు సృష్టించిన వారి చుట్టూ లక్షల మంది ప్రేమించే వాళ్ళు దొరుకుతారు, ఒక్కరు కాదు 100 మందిని ప్రేమిస్తారు. సూపర్ సార్. అంతే. గాంధీని ఎంతమంది ప్రేమిస్తుంటారు? మ్మ్. గాంధీని ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ప్రేమిస్తున్నారు. మ్మ్. వాళ్ళు ఆయన యొక్క జీవిత చరిత్రను అక్కడ ఒక టెక్స్ట్ బుక్ లాగా వాడుతున్నారు. మన దేశమే కాదు, బట్ స్టిల్ దే ఆర్ యూజింగ్ ఇట్. వివేకానందని ఎంతమంది ప్రేమిస్తున్నారు? సాయిబాబా గారిని ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఆయన ఉన్నా లేకపోయినా ప్రేమిస్తున్నారు. శ్రీకృష్ణుడికి ఇప్పటికీ ప్రేమికులు ఉన్నారు, అవును. అవునా కదా? ఆయన అంటే పడి చచ్చే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఆయన అన్కండిషనల్ లవ్. మరి అవును. ఆయన జ్ఞానంతో కూడిన యోగి. ఆయన యోగి. అలా ఉండాలి, యోగిగా జీవించాలి. వ్యక్తి కాదు, వ్యక్తిగత ప్రేమ అనేది ఒక రకమైన అజ్ఞానము. బాధ్యత ఉండొచ్చు, ఒక వ్యక్తి పట్ల బాధ్యత ఉండాలి, కొడుకు పట్ల బాధ్యత ఉండాలి, కూతురు పట్ల బాధ్యత ఉండాలి. అది యాక్చువల్ ప్రేమ. బాధ్యతాయుతంగా ఉండడం ప్రేమ, చనిపోవడం ప్రేమ కాదు. భార్య పట్ల బాధ్యత ఉండాలి, బాధ్యతలు ఉండాలి, అది కావాలి. మనం ఒక సమాజంలో ఉన్నాం కాబట్టి. రైట్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ప్రేమకి అసలు రియల్ డెఫినేషన్ చెప్పారు. అసలు ప్రేమ అంటే ఏంటి? చాలా మంది ప్రేమ అంటే ఇదే, వాళ్ళ కోసం చచ్చిపోవడం ఏ ప్రేమ అని అనుకునే భ్రమ నుంచి మీరు చాలా అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రేక్షకులందరికీ కూడా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులకు, పిఎంసి మేనేజ్మెంట్కు, మరి గురువు గారు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఈ రోజు అద్భుతమైన కార్యక్రమాన్ని మన ప్రకృతి ఉమా మహేష్ గారు ఎంతో అనంతమైన జ్ఞానాన్ని మనందరి కోసం అందించారు. మరి ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.